ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి పెట్టింది సర్కార్. విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్, టెక్స్ట్ బుక్లను అందించేలాగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే గతంలాగా కాకుండా ప్రభుత్వ బడులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయనుంది విద్యాశాఖ. రాష్ట్రంలోని స్కూళ్లు ఎలా నడుస్తున్నాయి, టీచర్లు పాఠాలు ఎలా చెప్తున్నారు అనే వివరాలను తెలుసుకోవాలని విద్యాశాఖ డిసైడ్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లను ప్రతి అధికారి తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. ప్రధానంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమెరసీ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు తనిఖీలు చేపడుతున్నట్టు ప్రకటించింది. 2025-26 అకాడమిక్ ఇయర్లో డైరెక్టర్ నుంచి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వరకు స్కూళ్లను తనిఖీలు చేసేలా ప్లాన్ ప్రకటించింది. తనిఖీలు తూతూ మంత్రంగా కాకుండా కనీసం ఒక్కో స్కూల్లో 3 గంటల పాటు నిర్వహించాలని సూచించారు విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీగా తనిఖీలు చేయాలని భావిస్తోంది విద్యాశాఖ. ఒక టీచర్ క్లాస్ చెబుతుండగా మొత్తం విని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. స్టాఫ్ మీటింగ్ పెట్టి అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ నింపి దాన్ని ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయనుంది. దీంతో పాటు విజిట్ చేసిన డేటాను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయనుంది. ప్రతి నెల 28న ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో డిఈఓలు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. 29న డిఈఓలు, ఆర్జేడీలు, క్వాలిటీ కోఆర్డినేటర్లు, రాష్ట్ర స్థాయి అధికారులతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రివ్యూ నిర్వహించాలని భావిస్తుంది విద్యాశాఖ. సర్కార్ బడుల్లో తనిఖీలపై పూర్తి గైడ్లైన్స్ విడుదల చేసింది స్కూల్ ఎడ్యుకేషన్. డైరెక్టర్, హెచ్ఓడీలు, అడిషనల్ డైరెక్టర్లు, జేడీలు, డీడీలతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు వారానికి కనీసం ఒక రోజు 2 స్కూళ్లు, నెలలో 8 నుంచి 10 స్కూళ్లు విజిట్ చేయనున్నారు. ఆర్జేడీలు, డిఈఓలు వారానికి 2 రోజులు 3 లేదా 4 స్కూళ్లు, నెలలో 12 నుంచి 16 స్కూళ్ల వరకు విజిట్ చేయాలి. ఎంఈఓలు, సమగ్ర శిక్ష జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్లు వారానికి 3 రోజుల్లో 5-6 స్కూళ్లు, నెలలో 20 నుంచి 24 స్కూళ్లు అబ్జర్వేషన్ చేయాలి. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు వారానికి 2 రోజులు 4 నుంచి 5 స్కూళ్లు, నెలలో 16 నుంచి 20 స్కూళ్లను తనిఖీ చేయాలని గైడ్ లైన్స్లో తెలిపింది విద్యాశాఖ. దీంతో ప్రభుత్వ బడులు మరింత బలోపేతమవుతాయని అంటున్నారు ఉన్నత అధికారులు. ప్రభుత్వం, విద్యాశాఖ చేసే తనిఖీలు టీచర్లు, స్టూడెంట్స్ను ఇబ్బందులు పెట్టేలా ఉండొద్దని అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.